హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు. ముఖ్యంగా మీకు హోమ్ లోన్, కార్ లోన్ ఇలా ఏదైనా పర్సనల్ లోన్స్ లాంటివి కూడా ఉన్నాయా? వాటిని క్లియర్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? స్ట్రాటజీస్ లేకపోవడం వల్ల అధిక వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే, పూర్తిగా చూడండి. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, జనరల్గా లోన్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ మొత్తం లోన్స్ కట్టడానికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. బట్ ఎనీ ప్లాన్ ఉందా మీ దగ్గర? ఏదైనా ఒక 2-3 లోన్లు ఉన్న పర్సన్ కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి? సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏ టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి విరాట్. అసలు ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే అసలు లోన్ ఉంటే కనుక ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ కాదు. సో లోన్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ మైనస్లో ఉన్నాం. సో మన ఈ మైనస్ని జీరో తీసుకొస్తే అప్పుడు మనం పాజిటివ్ వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడచ్చు. సో అది కాకుండా నేను మైనస్లోనే ఉండి ఇంకా తగ్గిస్తూ ఉంటే కుదరదు. సో మోస్ట్లీ ఏంటంటే చాలా హోమ్ లోన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ ఉండొచ్చు, వెహికల్ లోన్ ఉండొచ్చు, బయట హ్యాండ్ లోన్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. సో ఫస్ట్ మనం లోన్ ఎలా తగ్గించాలో దాని మీద చూద్దాం. సో లోన్కి మనకు ఫస్ట్ ఏం చేయాలంటే మనకున్న లోన్స్ అన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే. సో ఇందులో ఏమన్నా మనం ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్నావా, అంటే బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్స్. సో వాటిని కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. వాటి ఇంట్రెస్ట్ రేట్లు చూసుకోవాలి. హోమ్ లోన్ టిపికల్లీ మనకి 9 to 10% లోపే వచ్చేస్తుంది. సో కార్ లోన్ కూడా అదే రేట్లో ఉంటుంది. గోల్డ్ లోన్ ఉంది, సో మనకి గోల్డ్ ఉంటుంది కాబట్టి బ్యాంకర్ కూడా మనకి తక్కువగానే ఇస్తాడు. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ లోన్ ఉంది, అంటే మనం జస్ట్ మినిమం డ్యూ కట్టే, ఇంకా దాన్ని కనుక ఈఎంఐలో కనుక మార్చుకుంటే ఆల్మోస్ట్ 36 to 48% వాడు వేస్తాడు. అలాంటివి హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ బయట ఎక్కడైనా 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ తీసుకొచ్చారా, 2 రూపీస్ అంటే 2 into 12 24%, 3 రూపీస్ అంటే 3 into 12 36% ఉంటుంది. సో ఈ నోట్ డౌన్ చేసుకున్న తర్వాత హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే. సో ఒక ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మనం అన్నిటికీ మినిమంగా ఈఎంఐ కట్టేయండి. తర్వాత ఏమైనా ఎక్కడి నుంచైనా అమౌంట్ వచ్చినా, ఎక్కడి నుంచైనా కానీ మనకి లంసం వచ్చినా కానీ, శాలరీలు మనకి ఏమైనా మిగిలినా కానీ ఈ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ని ఫస్ట్ క్లియర్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో. సో మనకి ఈ లోన్ కనుక ఒకటి క్లియర్ అయితే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 లోన్స్ ఉన్నాయి ఇందాక చెప్పినట్లే, అందులో నాకు క్రెడిట్ కార్డ్ లోన్ ఉంది, అక్కడ నేను దాన్ని 36% కడుతున్నా. సో నేనేంటంటే అన్నిటికీ మినిమం డ్యూ కట్టేస్తాను. తర్వాత నా దగ్గర ఒక 10,000 మిగిలింది, సో దాన్ని క్రెడిట్ కార్డ్ క్లియర్ చేయడానికి వాడేస్తాను. సో వన్స్ నాకు ఈ క్రెడిట్ కార్డ్ లోన్ అనేది క్లియర్ అయిపోతే, సో ఇక్కడ ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉంది కదా, సో ఈ అమౌంట్ కూడా నేను మిగతా 3 లోన్స్కి వాడుకుంటాను. బట్ అందులో కూడా ఏంటంటే నెక్స్ట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాడిని వాడుకుంటాను. ఓకే. సాయిరామ్ గారు, జనరల్గా హోమ్ లోన్కి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం కదా, సో దాన్నే ఫాస్ట్గా క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? సో హోమ్ లోన్కి మనం ఇంట్రెస్ట్ ఎక్కువ కడతాం, బట్ ఎన్నాళ్ళ పీరియడ్ అది కూడా చూసుకోవాలి. సో 1 year మనం లోన్ తీసుకున్నాం, నెక్స్ట్ 30 years కట్టేస్తే ఇంకో 1.5 year కట్టామనుకుందాం. బట్ ఈ 1.5 year కూడా నెక్స్ట్ 30 years టైంలో కడుతుంటాం. సో టిపికల్గా హోమ్ లోన్ మనకి ఎంత వస్తుంది, ఒక 9% వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 6-7% ఇది ఉంది. అంటే రియల్గా మనకి వచ్చింది జస్ట్ 2 to 3%. సో ఎవరైనా కానీ జస్ట్ మనకు ఆ 2 to 3% మనీ ఇస్తారా బయట? చాలా కష్టం. హోమ్ లోన్ అనేది ఫస్టే తొందరపడి క్లియర్ చేసుకోకూడదు. సో మీకేమైనా మిగతా లోన్స్ ఉంటే కనుక ఫస్ట్ వాటిని మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే హోమ్ లోన్ ఈజ్ ద చీపెస్ట్ లోన్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు హోమ్ లోన్ తీసుకున్నారంటే మీరు రెంట్ కట్టక్కర్లేదు బయట. సో అది కూడా మీకు సేవ్ అవుతుంది. ఈ కొనలో ఆలోచించమంటారు. ఒకవేళ మీకు ఒక్కటే హోమ్ లోన్ ఉంటే కనుక, మీకు మిగతా ఏం లోన్స్ లేవు, ఒక్కటే హోమ్ లోన్ ఉంటే కనుక అప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ప్రకారం వద్దాం. ఓకే. సో అప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం ప్రిన్సిపల్లో ఉన్న కొంత అమౌంట్ తగ్గిద్దాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంఐ ఒక 25,000 అనుకుందాం సార్. సో ఈఎంఐ 25,000 ఉంది, నాకు బోనస్ కింద ఒక 1 lakh వచ్చింది. ఓకే. లేదా నాకు ఎక్కడి నుంచో ఐ గాట్ సమ్ 1 lakh. సో ఈ 1 lakh పే చేసేయండి. ఓకే. ఆటోమేటిక్గా మీరు కట్టాల్సిన 30 years నుంచి 26 yearsకి వచ్చేస్తుంది. లేదు 13th installment వాడుకోండి. సో ఇది ఎస్ఐపికే కాదు, హోమ్ లోన్కి కూడా వాడుకోవచ్చు. సో మనం యాజ్ యూజువల్గా 25 కట్టేస్తున్నాం, ఇంకో ఎక్స్ట్రాగా ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేయండి. సో దీంతో కూడా ఆల్మోస్ట్ 3 to 4 years టైం పీరియడ్ తగ్గుతుంది. ఓకే. సో మన హోమ్ లోన్ తొందరగా క్లియర్ చేయాలంటే కనుక ఒకటి ఎక్స్ట్రా లంసమ్ పేమెంట్స్ చేసేయండి పార్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్ అనేది ఒకటి పే చేసేయండి. సో దీనివల్ల ఆటోమేటిక్గా 7 to 8 years వరకు డిఫరెన్స్ వస్తుంది. సో ఎంత చేసినా కానీ మనకి మోస్ట్లీ ఇన్కమ్ పెరుగుతుంటుంది కాబట్టి, సో డౌన్ ద లైన్ ఒక 5 years అయ్యేసరికి ఇది పెద్ద ప్రాబ్లం ఏం అనిపించదు. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి అందుబాటులో ఉంటే కనుక మనం లేట్ తీసుకున్నా ఏం కాదు.
జనరల్గా సార్ ఎక్కువ కార్ లోన్స్, బైక్ లోన్స్ కానీ లేకపోతే ఇలాంటి లోన్స్ మీద అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ ఇలాంటి అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. వాటిపై ఇంట్రెస్ట్ రేట్స్ 13 to 15% ఇలా ఉంటున్నాయి. ఇలాంటి లోన్స్ మీద మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అసలు? ఏమని చెప్తారు ఆడియన్స్కి? సో మీకు గనక శాలరీ అకౌంట్ ఉంది, యూ లెర్న్ శాలరీ, దెన్ గో ఫర్ ఎ పర్సనల్ లోన్. సో శాలరీడ్ పర్సన్కి పర్సనల్ లోన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి లాంటివి 11% లోపు ఇస్తున్నాయి. మీరు అక్కడ 13-14 ఎందుకు తీసుకోవాలి? సో ఇక్కడ 11%కి తీసేసుకోండి, 5 years పెట్టేసుకోండి. కార్ లోన్ కూడా ఆల్మోస్ట్ 5 years ఇస్తారు. సో యూజ్డ్ కార్ అసలు రాంగ్ స్ట్రాటజీ. మనకి ఏంటంటే మనకి నెట్ బ్యాంకింగ్ ఈజీగా కనిపిస్తుంది, యూజ్డ్ కార్ లోన్ అనగానే మనకి కొట్టేస్తాం. బట్ అది కరెక్ట్ కాదు. ఒకసారి కొంచెం ఆలోచించి నాకు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది, నాకు పర్సనల్ లోన్ ఎంత వస్తుంది. సో పర్సనల్ లోన్ లేదంటే గోల్డ్ పెట్టుకోండి. ఫ్యామిలీలో గోల్డ్ ఉంటుంది, గోల్డ్ లోన్ అయితే మనకి చీపర్. జనరల్గా ఏంటంటే 8-9% మోస్ట్లీ అలానే ఉంటుంది, లేదా 10% మ్యాక్సిమం. సో గోల్డ్ ష్యూరిటీ ఉంటుంది కాబట్టి గోల్డ్ బ్యాంకర్ ఈజీగా ఇచ్చేస్తాడు. మీ సిబిల్ చూడ్డు, ఏమీ చూడ్డు, ఈజీగా ఇచ్చేస్తాడు. ఒకవేళ అవి కూడా లేదు, మీ దగ్గర కొంతమంది ఏంటంటే అవి తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఈక్విటీ స్టాక్స్ ఉండొచ్చు. సో లోన్స్ అగైనెస్ట్ ఈక్విటీ తీసుకోండి. సో అలా యూజ్డ్ కార్ లోన్స్ అనేది చాలా హెవీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. సో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోవాలి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో మనకి మిగతా ఆప్షన్స్లో ఎక్కడైనా తక్కువ వస్తుందా లేదా. సో ఇది కూడా ఒక క్లయింట్ ఇలానే నాకు అప్రోచ్ అయ్యాడు. సో ఆయన ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటున్నాడు, ఆయన దగ్గర గోల్డ్ ఉంది, ఓకే, బట్ ఎప్పుడు వాటరు బీరువాలోనే ఉంటుంది నీట్గా. సో మనకు ఆల్రెడీ మనకు ఆయన ఫైనాన్సెస్ మొత్తం తెలుసు కాబట్టి వీ సజెస్టెడ్ హిమ్ డోంట్ గో ఫర్ ఏ యూజ్డ్ కార్ లోన్, గో ఫర్ ఏ గోల్డ్ లోన్. సో అక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 3-4% సేవ్ అయింది. సో మనకి ఇక్కడ బెనిఫిటే కదా. సాయిరామ్ గారు, జనరల్గా ఈ లోన్స్, హెవీ ఇంట్రెస్ట్ లోన్స్ కానీ ఇలాంటివన్నీ ఒకవేళ డిలే అయితే ఈఎంఐ కట్టడం పాసిబిలిటీ లేకపోతే, ఈవెన్ కరోనా చాలా మంది ఫేస్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్స్. అలాంటి కాకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫ్యామిలీలోనో పర్సనల్గానో కట్టలేకపోతే పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది ఆ ఫైనాన్స్? సో ఫస్ట్ వచ్చేసరికి ఈఎంఐ కనుక ఇన్స్టిట్యూషన్స్ నుంచి కనుక లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఇలాంటి రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కనుక మనం కట్టకపోతే 3 months చూస్తారు. తర్వాత దాన్ని ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్క్ చేసుకుంటారు. సో వాళ్ళు మనకి నోటీస్ ఇస్తారు. సో అప్పుడు కూడా మనం రియాక్ట్ అవ్వకపోతే కనుక దెన్ వాళ్ళు మనం ఏదైతే షూరిటీ ఇచ్చామో ఆ సెట్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మనకి నిజంగానే అంత కట్టలేని పరిస్థితి ఉంటే కనుక ఫస్ట్ గో అండ్ టాక్ విత్ బ్యాంకర్. నా ప్రాబ్లం ఇది. మేనేజర్ దాన్ని మోస్ట్లీ కన్విన్సే అవుతాడు. సో నాకు ఇలా ఇన్కమ్ తగ్గింది, సో నాకు కొంచెం టైం ఏంటి, మొరటోరియం పీరియడ్ ఏమైనా ఇవ్వండి. సో అప్పుడు వాళ్ళు మీ రిక్వెస్ట్ కనుక జెన్యూన్ అయితే కనుక సో దే విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఏ బ్యాంకర్ కూడా తను ఇచ్చిన లోన్ని రాబట్టుకోవాలని చూస్తాడు తప్ప వదులుకోవాలని చూడు. ఇంకా అసలు లోన్ మేనేజ్మెంట్ అనేది అసలు కనుక మనం సరిగ్గా అవ్వకపోతే ఎంత సివియర్గా ఉంటుందో ఒక కేసు చెప్తాను. సో ఒక పర్సన్ నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చారు. సో ఆయనకి ఆయన గురించి అడిగాను, అసలు వాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటారు ఏమని చెప్పి. అప్పుడు చెప్పారు, సార్ వీ లాస్ట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ వెల్త్ జస్ట్ ఒక లోన్స్ కట్టేయడానికి. సో అసలు ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద ఆసాం. సో హీ హోల్డ్స్ 50 acres ల్యాండ్. ఇంకో 50 acres కౌలు తీసుకొని పండిస్తుంటాడు. అంటే ఆల్మోస్ట్ 100 ఎకరాలు పండిస్తుంటాడు. పెద్ద ఫ్యామిలీ. సో ఆల్మోస్ట్ 10 మంది పాలేరులు ఉంటారు. ఈ 100 ఎకరాలు చుట్టుపక్కల మొత్తం ఉంటాయి కాబట్టి పాలేరులో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 2 బైకులు కూడా కొనిపెట్టాడు. సో హెవీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. సో అది కూడా మంచిగా మిర్చి ఇలాంటి క్రాప్స్ చేస్తారు, హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. సో ఏమైందంటే ఒక 2 years క్లైమేట్ బాగోకపోవడం వల్ల పండలేదు, ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయాయి. బట్ అప్పుడు కూడా ఆయన రియలైజ్ అవ్వలేదు. అవ్వకుండా సేమ్ మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఆల్మోస్ట్ మిర్చి అంటే మనకి 1 acreకి 2 lakhs పడుతుంది. సో 2 crores అప్పు తీసుకొచ్చాడు. 2 crores అప్పు తీసుకొచ్చి పెట్టాడు. ఈసారి కూడా పండ్ల -2 అయింది. ఇంకోసారి వేసాడు -4 అయింది. ఏమైంది, నాకు 100 ఎకరాలు, నాకు 50 ఎకరాలు ఉంది, నాకు ఏం కాదు అనుకున్నాడు. తర్వాత మళ్ళీ పండటం మొదలుపెట్టింది. కానీ ఈ 4 crores అప్పు 2 rupees ఇంట్రెస్ట్ మీద. మీరు ఏం చేయకుండా కానీ ఎవ్రీ ఇయర్ ఇంకో 1 crore పెరుగుతూనే ఉంటుంది. అసలు ఈఎంఐ కింద కట్టాలన్నా కానీ ఆల్మోస్ట్ మనకి ఇంట్రెస్టే 4 lakhs వస్తుంది పర్ మంత్. 1 rupee ఇంట్రెస్ట్ అయితే 2 rupees అయితే 8 lakhs అవుతుంది. సో అదేమో పాపం పెరిగినట్టు పెరుగుతుంది. చివరికి ఒక రోజు ఏమైందంటే ఆయన ల్యాండ్ ఫస్ట్లో ఆయనది ఏమైందంటే నాకంటే 50 ఎకరాలు ఉందనుకున్నాడు. సో ఆయన ల్యాండ్ ఎంత పెరిగింది, ఒక 5 years తర్వాత ఈ లోన్ ఎంత పెరిగిందో చూసుకున్నాడు. ఇంక ఇది సెట్ కావట్లేదు. ఈ లోపల ఆయనకి బీపీ వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎన్నాళ్ళు అయితే ఇస్తారు, తీసుకొని ఆల్రెడీ 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, ఎప్పుడు ఇస్తారండి. సో ఇట్లా కాదని చెప్పేసి ఆయన ఒక 40 acres పెట్టేశాడు. సో
సో 40 acres సెల్ చేస్తేనే అప్పుడు ఆ వాల్యూ మొత్తం, అది కూడా ఏంటి 2 రూపీస్ తీసుకున్నా కానీ నేను రూపాయి ఇస్తాను. అప్పుడు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నారు. ఓకే. సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు. సో హెవీ లోన్స్ ఉన్నప్పుడు కనుక మనం సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే ఆ ఇంట్రెస్ట్ పెరిగి పెరిగి మన సారీ మీరు కంటిన్యూ సార్. టైం అయిపోయిందా? లేదు అడుగుతాం. ఓకే ఓకే. హెవీ లోన్స్ ఉన్నప్పుడు మనం ఇంట్రెస్ట్ కనుక సరిగ్గా చూసుకోకపోతే అది పెరిగి కాంపౌండ్ అయ్యి మనం అసలు కట్టలేని స్థితికి తీసుకెళ్తుంది. సో ఇది ఇంకో కేసులో కూడా చెప్తాను. నాకు 2022లో ఒక క్లయింట్ వచ్చారు. సో హిస్ ఫ్రమ్ ఖమ్మం. సో ఆయనకి ఏంటంటే కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇన్కమ్ పోయింది. సో కొన్ని లోన్స్ ఉన్నాయి, ఈఎంఐస్ కట్టాలి. ఆయనకి ఏంటంటే 2 plots ఉన్నాయి హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో. సో ఇప్పుడు ఏం చేయమంటారన్న? సో మొత్తం చూశాను, ఇన్కమ్ వచ్చే ఆప్షన్ ఎక్కడ కనపట్ల. సో ఉన్నది ఒకటి మీరు ఈ ప్లాట్ అమ్మండి. ఎంత వస్తుందంటే దాదాపు 90 to 1 crore వస్తుంది అన్నారు. సో వైటే. సో అది వైట్లోనే కొన్నారు, వైట్లోనే అమ్మితేనే అంత వస్తుంది అన్నారు. సో దాన్ని అమ్మేసి మీరు లోన్స్ క్లియర్ చేసుకొని మిగిలింది మీ లైవ్లీహుడ్ కోసం వాడుకోండి అని చెప్పారు. సో ఇంట్లోకి వెళ్ళి నేను డిస్కస్ చేసుకొని వస్తాను అన్నాడు. సో డిస్కస్ చేశారు, వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. అదేంటి ఇన్నాళ్ళు సంపాదించింది అమ్ముకుంటే అసలు మనల్ని ఏమనుకుంటారు, అసలు కుదరదు అని చెప్పేశారు. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఈయన ఇక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని నేను ఇంకేదో ఒకటి చేసుకున్నా అని వెళ్ళాడు. 2 years తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈసారి ఇక అసలు కుదరట్లేదు, లోన్స్ ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది అంటే, సరే ఇప్పుడు వాల్యుయేషన్ ప్రకారం చూస్తుంటే ఇప్పుడు 2 అమ్మాల్సి వచ్చింది. ఓకే, సివియర్ అయిపోయింది ఇంకా. ఎందుకంటే వాళ్ళు రోజు సో లోన్స్ టార్చర్ ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. సో మనకి ఏంటంటే ఒకడ అడగటం మొదలుపెట్టినప్పుడు మిగతా వాళ్ళు కూడా వరుసగా అడుగుతారు ఇక. సో అందుకని చెప్పేసి ఆయనకి ఇక 2 అమ్మేమని చెప్పి. సో ఇక ఇప్పుడు 2 అమ్మేసాడు యాక్చువల్లీ. ఆ రోజు కనుక ఈ మేల్కొని ఉంటే కనుక కనీసం ఒకటన్నా ఉండేది. సైరం గారు, అసలు ఒక మనిషి లైఫ్లో ఇలాంటి లోన్స్ ఇలాంటి స్టోరీలు విన్నాక భయం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పరిస్థితి ఏంటి అని. అసలు ఒక మనిషికి మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ హెల్త్ ప్రకారం వచ్చేది ఎంత, ఇన్కమ్ ఎంత, పోయేది ఎంత ఖర్చు, అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ కొన్ని ప్రయారిటీ ఏంటి, ఇది కాస్త పాయింట్స్ చెప్తారు. సో ఒకటేంటంటే నా వచ్చే జనరల్గా ఇది గ్లోబల్ రూల్గా మనం వాడుకోవచ్చు. సో నాకు ఒక 100 రూపీస్ వస్తుందంటే నేను 35-40 రూపీస్లోనే నా స్పెండింగ్స్ కంట్రోల్ చేయాలి. సో ఒకవేళ నేను కనుక లోన్కి వెళ్తా అంటే కనుక అదేంటంటే మనం ఇంకో 30% లోన్స్కి పెట్టచ్చు. సో మిగిలిన 20 to 30% మాత్రం మనం సేవింగ్స్కి పెట్టాలి. సో అప్పుడు ఏమైందంటే మనకు ఉన్న వాటిలో మోస్ట్లీ 70% మాత్రమే స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి ఒకవేళ ఇన్కమ్ కనుక ఆగిపోయినా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోగలం. సో అలా కాకుండా నేను ఉన్న 100ని నేను వాడేసుకుంటాను, లేదా నా లోన్ని నేను 50% ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటాను, 60 పెట్టుకుంటాను అంటే కనుక నీకు ఇన్కమ్ ఆగిపోయిన రోజు అది సివియర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ టు గివ్ రెగ్యులర్ ఇన్కమ్. మనకి ఒకవేళ జాబ్ చేస్తున్నాం, సో మనకి నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది, నేను ఈఎంఐ 60,000 పెట్టుకున్నాను, నేను హోమ్ లోన్, కార్ లోన్ అన్నీ తీసుకున్నాను అంటే మనకి ఆ 1,00,000 రూపాయలు కనుక ఆగిపోతే కనుక ఒక 2-3 నెలలు అది కట్టడానికి ఎంత సివియర్గా ఉంటుందో ఆలోచించుకోవాలి. సో దానికోసం ఏంటంటే మన లోన్ని 30% ఆఫ్ మన ఇన్కమ్లోనే మనం సెట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి హెల్తీ లైఫ్ స్టైల్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 20 to 30% మనం సేవింగ్స్ వైపు పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఈ 20-30 ఎందుకంటే ఎప్పుడైతే ఇన్కమ్ ఆగిపోతుందో ఈ సేవింగ్స్ తీసుకొచ్చి మనకి ఈ లోన్స్ ఇలాంటి వాటిని కొన్నాళ్ళన్న నడపడానికి ఉపయోగపడుతుంది. సో మనం 100% మనం స్పెండ్ చేసినా లేదా లోన్ కనుక ఎక్కువ పెట్టినా కానీ మనకి ఫినాన్షియల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. సో చాలా క్లియర్గా సార్ చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా మీ ఫినాన్షియల్ లైఫ్లో ఎటువంటి మిస్టేక్స్ చేసినా సరే ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి, ఇమీడియట్గా సాల్వ్ చేసుకోండి. లేకపోతే టైం గడిచే కొద్దీ కూడా అది సివియర్గా అయిపోయి మీరు తీర్చలేని ప్రాబ్లంగా మారిపోతూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా లోన్స్ అనేది ఎంత డేంజరస్, అందులోనూ కూడా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడం ఇంకెంత వర్స్ట్ కండిషన్స్ తీసుకెళ్తుంది అనేది సార్ చెప్పిన 2 స్టోరీస్లో కూడా చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు ఇమీడియట్గా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సాయిరామ్ గారితో ఆల్రెడీ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాయి కాబట్టి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా సార్ని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన పర్సన్స్ అయి ఉండొచ్చు, శాలరీ పర్సన్స్ అయి ఉండొచ్చు, బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో మీ బిజినెస్ ప్రాఫిటబుల్గా ఉందా లేదా, మీ బిజినెస్కి సరైన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మీ ఖర్చులు ఎలా ఉన్నాయి, మీ ప్లానింగ్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఓవరాల్ బడ్జెట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఎన్నో అంశాలపై పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సాయిరామ్ గారు. సో దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్స్.
థ్యాంక్ యూ